నేనేం చెప్పాలి నాయన, నాకేం మాట్లాడరు. వాని గవర్నమెంట్లే మనవాడు వచ్చేదాకా వచ్చిండు, అరలో అన్నాడు, సిరిగిపోయిన షెడ్ ఎంతనో వాడంత. రైతులకు రుణమాఫీ చేస్తలేడు, బ్యాంకులు రుణమాఫీ ఇస్తాడు 2 లక్షల వరకు, అవి లేవు. ఇండ్లకు 5 లక్షలు ఇస్తా కట్టుకోరు అన్నాడు, ఇప్పుడు కట్టిన వారికే ఇస్తాడట, అవి కూడా తిరగాక వస్తూనే లేవు. వాడు ఏం చేస్తుండు, అరలో అన్నాడు, అన్నీ మంచిగా దొబ్బిండి అయిపోయింది. వాడేంటికి గెలిచేందుకు గెలవకెందుకు, వాడు ఎవ్వి ఇచ్చిన వానికి 2 మాటలు వేసిండు. కేసీఆర్ వేసిండు, అది కేసీఆర్ దొరకబట్టిండు. ఈ రైతు బంధు కాదు, ఇవి బ్యాంకులు. ఇక అవి వచ్చినాక 2 మాటలు వచ్చినాయి, రానోళ్ళకి మొత్తమే రాలేదు. మాకు ఇక ఏమి ఇస్తున్నాడు వాడు, ఇది ఇస్తా అది ఇస్తా అని అన్ని ఏతులు తెంగిండు. అయితే చినిగిపోయిన షెడ్ లెక్క పెట్టుకొని అరలో అన్నాడు. ఇక ఇంకేముంది, తిట్టాలి మరి అట్లే. ఒకళ్ళమేమో తిన్నోడు 2 లక్షలు తిన్నోడు, 4 లక్షలు తిన్నోడేమో గడ్డకెక్కే. ఇప్పుడు పెరుగు అన్నం పెట్టుకొనేమో ఒకళ్ళు తినబట్టి తిందామంటే బాగుచారు, అన్నం దొరకకుండా మేము ఉంటుంది. తిట్టదా మరి, వాడే రేవంత్ రెడ్డి గారు. అందరు కలిసి ఒక వారి చూద్దామని చేసినప్పుడు చేయాలి కదా, కొంతనన్నా చెప్పొచ్చు కదా, చేయొచ్చు కదా. వాడు ఏమైనా చేసిండా, ఏం చేస్తలేడు. ఏమన్నా అంటే ఇక ఇప్పుడు రుణమాఫీ వేస్తున్నా, 20 తారీఖు 30 తారీఖు 2 తారీఖు కాపు లోన్లు ఇస్తున్నా, ఎవ్వి ఇస్తలేండి ఆయన. ఇక సరిపోయింది, ఇంకేంది. మరి కేసీఆర్ మంచి చేయలేదనే కదా ఆయన తీసేసి ఆయన పెట్టుకుంది. కేసీఆర్ మంచిగానే చేసిండు, ఒక్కనికే ఇవ్వద్దని మీరే మీ అసొంటి పిల్లలే పట్టిరు పట్టు. మేము రేవంత్ రెడ్డిని తెస్తాం, మాకు డ్యూటీలు ఇస్తాడు, మాకు 100 మందికి ఇస్తాడు, 50 మందికి ఇస్తాడు అని ఇప్పుడు కాలేజీ పిల్లలే చేసిరు కదా. అది వాడు ఎవరిది నిలుపుకుంటలేడు, మాట నిలుపుకుంటుండా కాదు. రైతులకు ఎంత కష్టం ఉంటుంది. రైతుకు పంట పండించినోనికి 1 గుంట ఉన్నా ఇచ్చిండు, 2 గుంటలు ఉన్నా ఇచ్చిండు, ఇప్పుడు ఇస్తుండా? అన్నే లేవా. ఇప్పుడు వాడు వచ్చి ఇప్పుడు సంవత్సరం వెళ్ళిపోయింది, సంవత్సరంన్నర అవుతుంది. ఇక మాకు కూడా ఆశ ఉంటుంది కదా రైతుకు, ఇవేమన్నా కూరగాయలకు రేటు ఉందా? మాకు ఎవి లేవు, మేము ఇల్లు కట్టుకున్నాము, ఇల్లుకి ఇస్తాడు, అవి లేవు ఇవి లేవు ఎవి లేవు. నేనేం చెప్పాలి నాయన, నాకేం మాట్లాడరు. వాని గవర్నమెంట్లే మనవాడు వచ్చేదాకా వచ్చిండు, అరలో అన్నాడు, సిరిగిపోయిన షెడ్ ఎంతనో వాడంత. రైతులకు రుణమాఫీ చేస్తలేడు, బ్యాంకులు రుణమాఫీ ఇస్తాడు 2 లక్షల వరకు, అవి లేవు. ఇండ్లకు 5 లక్షలు ఇస్తా కట్టుకోరు అన్నాడు, ఇప్పుడు కట్టిన వారికే ఇస్తాడట, అవి కూడా తిరగాక వస్తూనే లేవు. వాడు ఏం చేస్తుండు, అరలో అన్నాడు, అన్నీ మంచిగా దొబ్బిండి అయిపోయింది. వాడేంటికి గెలిచేందుకు గెలవకెందుకు, వాడు ఎవ్వి ఇచ్చిన వానికి 2 మాటలు వేసిండు. కేసీఆర్ వేసిండు, అది కేసీఆర్ దొరకబట్టిండు. ఈ రైతు బంధు కాదు, ఇవి బ్యాంకులు. ఇక అవి వచ్చినాక 2 మాటలు వచ్చినాయి, రానోళ్ళకి మొత్తమే రాలేదు. మాకు ఇక ఏమి ఇస్తున్నాడు వాడు, ఇది ఇస్తా అది ఇస్తా అని అన్ని ఏతులు తెంగిండు. అయితే చినిగిపోయిన షెడ్ లెక్క పెట్టుకొని అరలో అన్నాడు. ఇక ఇంకేముంది, తిట్టాలి మరి అట్లే. ఒకళ్ళమేమో తిన్నోడు 2 లక్షలు తిన్నోడు, 4 లక్షలు తిన్నోడేమో గడ్డకెక్కే. ఇప్పుడు పెరుగు అన్నం పెట్టుకొనేమో ఒకళ్ళు తినబట్టి తిందామంటే బాగుచారు, అన్నం దొరకకుండా మేము ఉంటుంది. తిట్టదా మరి, వాడే రేవంత్ రెడ్డి గారు. అందరు కలిసి ఒక వారి చూద్దామని చేసినప్పుడు చేయాలి కదా, కొంతనన్నా చెప్పొచ్చు కదా, చేయొచ్చు కదా. వాడు ఏమైనా చేసిండా, ఏం చేస్తలేడు. ఏమన్నా అంటే ఇక ఇప్పుడు రుణమాఫీ వేస్తున్నా, 20 తారీఖు 30 తారీఖు 2 తారీఖు కాపు లోన్లు ఇస్తున్నా, ఎవ్వి ఇస్తలేండి ఆయన. ఇక సరిపోయింది, ఇంకేంది. మరి కేసీఆర్ మంచి చేయలేదనే కదా ఆయన తీసేసి ఆయన పెట్టుకుంది. కేసీఆర్ మంచిగానే చేసిండు, ఒక్కనికే ఇవ్వద్దని మీరే మీ అసొంటి పిల్లలే పట్టిరు పట్టు. మేము రేవంత్ రెడ్డిని తెస్తాం, మాకు డ్యూటీలు ఇస్తాడు, మాకు 100 మందికి ఇస్తాడు, 50 మందికి ఇస్తాడు అని ఇప్పుడు కాలేజీ పిల్లలే చేసిరు కదా. అది వాడు ఎవరిది నిలుపుకుంటలేడు, మాట నిలుపుకుంటుండా కాదు. రైతులకు ఎంత కష్టం ఉంటుంది. రైతుకు పంట పండించినోనికి 1 గుంట ఉన్నా ఇచ్చిండు, 2 గుంటలు ఉన్నా ఇచ్చిండు, ఇప్పుడు ఇస్తుండా? అన్నే లేవా. ఇప్పుడు వాడు వచ్చి ఇప్పుడు సంవత్సరం వెళ్ళిపోయింది, సంవత్సరంన్నర అవుతుంది. ఇక మాకు కూడా ఆశ ఉంటుంది కదా రైతుకు, ఇవేమన్నా కూరగాయలకు రేటు ఉందా? మాకు ఎవి లేవు, మేము ఇల్లు కట్టుకున్నాము, ఇల్లుకి ఇస్తాడు, అవి లేవు ఇవి లేవు ఎవి లేవు.